నువ్వెంత కష్టపడి పని చేస్తున్నావో చెప్పొద్దు, ఎంత పని పూర్తయిందో చెప్పు. ఏం చేయాలి, ఎలా చేయాలని అర్థమయ్యే వరకు చూస్తూనే ఉండాలి. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వాడికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతటవే వస్తాయి. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకుంటే అతడంటి తీవ్రతర కఠిన పరీక్షలను అధిగమించి ఉంటాడు. మానసికంగా శక్తివంతమైన వారు ఎలాంటి కష్టాన్నైనా మరుసటి రోజుకల్లా మర్చిపోగలుగుతారు. జీవితం ఓ యుద్ధ భూమి. పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది, ఊరికే నిల్చుంటే మాత్రం ఓటమి తప్పదు. పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అన్నదే ఉండదు. జీవితంలో సరైన వాటిని ఎంచుకోవడం వలన సంతృప్తి, విజయం సాధ్యమవుతాయి. మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితేనే అవి నిజమైన విజయాలు. మీరు ఉన్నతంగా ఎదగటానికి మీకు ప్రపంచం కావాలి, మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి. మనసు పవిత్రమైనప్పుడు దారి విశాలంగా కనిపిస్తుంది, గమ్యం స్పష్టమవుతుంది. విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారే విజయం సాధించి తీరుతారు. మీరు ప్రతిరోజు ప్రశాంతంగా నిద్రించాలనుకుంటే ప్రతి ఉదయము ఒక చక్కటి సంకల్పంతో నిద్రలేవడం అలవాటు చేసుకోండి. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. అసమర్థులకు అవరోధాలుగా అనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి.